చాలా కెమెరాలు రెడ్ ఆఫ్ చేశారు, అంటే రికార్డింగ్ ఆఫ్ చేశారు. మీడియాకి ఎవరి స్పీచ్ వైరల్ అవుద్ది, ఏ పాయింట్లు వైరల్ అవుతాయి, అదే ఎవరి పాయింట్లు వైరల్ అవుతాయి, ఏది మనం రికార్డ్ చేయాలనే స్వాతంత్రం ఎలా ఉందో నిర్మాతలకు కూడా మేము ఎవరితో పని చేయాలి, ఎందుకు పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి, మేము పెట్టిన తప్పులకి వస్తే నే పని చేయాలనే స్వాతంత్రం ఉందని చెప్పుకోవడానికే ఈ సమావేశం. అందరూ కూడా 30% పెంచండి, 20% పెంచండి, 40% పెంచండి అంటున్నాం. 30లు 40లు ఏంటి సార్, 50% పెంచేద్దాం. ఎందుకు 30? ఎందుకు? బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు, మా థియేటర్స్కి ఎవరు రప్పిస్తారు, మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు, ఎవరైనా బాధ్యత తీసుకుంటే 30 ఏంటి సార్, 40, 50 ఎనీథింగ్ విల్ ఇంక్రీజ్. దీనికి ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు ఉన్నారా? ఫెడరేషన్ అధ్యక్షులు ఇప్పుడు అనిల్ వల్లభనేని గారు, వాటెవర్. ఇక్కడ ఏంటంటే పుట్టు పెట్టే కోడికే నొప్పి తెలుసుద్ది అన్నప్పుడు నిర్మాతలు ఒక్కళ్ళకే ఆ పెయిన్ తెలుసుద్ది. అరే ఇంత డబ్బులు వెళ్ళిపోయినాయి కదా, ఈ డబ్బులు వెనక్కిలా తీసుకురావాలి. రాయలసీమలో ఒక ఫైనాన్షియల్ దగ్గర వడ్డీకి తీసుకున్నాం, ఈ డబ్బు ఎలా రికవర్ చేయాలి. నార్త్ ఇండియాలో ఒక ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకున్నాం, దీనికి ఇంట్రెస్ట్ పడిపోతుంది. మనం సెప్టెంబర్ 25th డేట్ ఇచ్చాం, డేట్కి అవ్వకపోతే మన మీద నోటీస్ వస్తాయి ఇలా అని చెప్పేయానండి. బాగున్నప్పుడు అందరం బాగుంటాం. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్, యూ షుడ్ అండర్స్టాండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. 2022లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒప్పందం చేసుకున్నప్పుడు నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, చిన్న నిర్మాతలకి 25% తగ్గించి ఇవ్వండి అని ఫెడరేషన్ చెప్పింది. బట్ ఆ ఫెడరేషన్ రూల్స్ ఎవరో యూనియన్స్ పాటించట్లా. పెద్ద సినిమాకైనా నేను అదే లైట్ మోస్తున్నాను, చిన్న సినిమా కదా అదే లైట్ మోస్తున్నాను అని చెప్పి ఎవరూ తగ్గించాల. ఇప్పుడు సినిమా బిజినెస్ బాగా, సినిమా అంటే నమ్మకం, అలాగే అమ్మకం కూడా. అమ్మాలంటే కొనేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు, ఈ రేట్లో అందరూ బ్రేక్ ఇన్ అవ్వాలంటే మేము ఈ వేజెస్ ఇచ్చి ఈ హైక్స్ ఇచ్చి వేస్తే వెళ్ళట్లా. సో బిజినెస్ బాగున్నప్పుడు అందరం బాగుందాం అని చెప్పి, అలాగే ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు, అందులో 3 మగపిల్లలు, ఒక అమ్మాయి ఆడపిల్ల. అందరికీ బట్టలు బాగోలేదు, ఆడపిల్లకి బట్టలు మంచిగా కుట్టిద్దాం ఎందుకంటే అమ్మాయి బయటికి వెళ్ళొద్దు కాబట్టి అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరూ 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళందరికీ పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల ఆమె బయటికి వెళ్ళొద్దు కాబట్టి మంచిగా 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళకి పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల మంచిగా ఉంటారని చెప్పి. అంటే 3 మగవాళ్ళు కూడా మాకు సూట్ కుట్టించమంటే ఏడ సస్తాం, సావాలా? ప్రొడ్యూసర్స్ సావాలా? పెంచితే అందరికీ పెంచండి, లేకపోతే అంటే ఇంటి బయటికి వెళ్ళి ఆడపిల్లకి మంచి డ్రెస్ కుట్టిద్దాం, మిగతా వాళ్ళని తర్వాత మంచిగా చూసుకుందాం అంటే ఆ ఆడపిల్లతో పాటు మాకు సూట్లు కుట్టించమంటే ప్రొడ్యూసర్స్ కావాలా? ఎందుకంటే ప్రొడ్యూసర్ అవసరం మాట్లాడలా. ఏమన్నా మాట్లాడితే 100 కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు, బిగ్ బిగ్ స్టార్స్తో తీసే ప్రొడ్యూసర్లు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్ అంతా క్యాష్ బ్యాక్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ అంతా క్యాష్ బ్యాక్ కాదు, రైస్ బ్యాక్. మేము అందరికీ డబ్బులు కట్టి అందరికీ డబ్బులు ఇచ్చి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు జేబులో రూపాయి ఉన్నా లేకపోయినా ప్రొడ్యూసర్ ట్యాగ్ వేశారు కదా మనం ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక మేక గాంభీర్యం అంటారు కదా, అది చేసేవాళ్ళే తప్ప ఇయర్లీ 250 ఫిలిమ్స్ రిలీజ్ అయితే 20-30 ఫిలిమ్స్. చాలామంది పెద్దలు కూడా చెప్పేస్తున్నారు పాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి, టికెట్ రేట్లు పెంచేసాము అది అని చెప్పి. అది చిన్న నిర్మాతలకి, మిడ్ రేంజ్ నిర్మాతలకి ఏం వర్తించు, మా కష్టాలు వేరు. అందుకే ఈ ప్రెస్ మీట్ ఈరోజు.